కొన్ని సినిమాల్లో అండి కొన్ని ప్రొడక్షన్కి సంబంధించి అంటే హీరోలు మీరు ఎవరైతే డేట్లు చూస్తున్నారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్గా ప్రొడక్షన్కి ఉండటానికి తీసుకోవడానికి ఆ రోళ్ళు ఏమన్నా కారణం ఏమన్నా ఉంటుందా? స్పెసిఫిక్గా కొన్నిటి వరకే, అన్నిటికీ కాదు. కాదండి, నేను ఇప్పుడు ఒక సినిమా చేసాం మేము భద్రా ప్రొడక్షన్స్లో. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను. అదేంటంటే వాళ్ళకి ఉన్న వ్యాపారాలు, సినిమా గురించి అసలు అవగాహన లేకపోవటం, ఇటువంటివి ఉండి మనం ఈ ఫీల్డ్కి వద్దాం అనుకున్నప్పుడు నేనేంటంటే ఓకే, మనం ఒక బాధ్యత నెత్తి మీద పెట్టుకుంటే కొంతమందికి లైఫ్ దొరుకుద్ది. ఇప్పుడు నిజంగా సినిమా ఆడింది అనుకోండి, అందరి కెరీర్లు బాగుంటాయి, యాక్ట్ చేసిన వాళ్ళు బాగుంటాయి, పని చేసిన వాళ్ళు బాగుంటాయి, అందరూ బాగుంటాయి. అలాగే ఇంతకుముందు నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేసిందంతా ప్రొడ్యూసర్కి ఇక్కడ అవగాహన లేకుండా సినిమా చేద్దామని ఒక ప్యాషన్తో ఉన్న వాళ్ళకి చేశాను. అది ఎల్లో ఫ్లవర్స్, రమేష్ పప్పాల గారికి 3 సినిమాలు చేశాను. ఇప్పుడు ఈ భద్రా ప్రొడక్షన్లో ఈ సినిమా చేస్తున్నాను. అదేంటంటే ఓన్లీ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ రావాలి, నెంబర్ ఆఫ్ పర్సన్స్కి వర్క్ దొరకాలని. నేను హీరోలకు కూడా అదే కథ ఒక ఇది కొంచెం యావరేజ్గా ఉందంటే కూర్చొని చేద్దామండి, యావరేజ్గా ఉన్న కథ దొరకడం కూడా కష్టమే. విన్నప్పుడు కథకని మనం షూటింగ్ చేసిన కథకి చాలా తేడాలు ఉంటాయి, మీకు తెలుసు కదా. బిగినింగ్ ఎలా ఉండదో అలా ఉండదు. ఒకసారి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని ఏదో రకంగా మా ప్రతి హీరో సంవత్సరానికి 4 సినిమాలు చేయాలని ట్రై చేస్తుంటాను నేను. ఎందుకంటే ప్రొడక్టివిటీ పెరిగి కంటెంట్ వస్తుంది, దాంతోపాటు చాలామందికి పని దొరుకుతుందనే కాన్సెప్ట్లోనే ఉంటుంది. ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ విన్న తర్వాత కన్ఫర్మేషన్ అయిన ప్రాజెక్టులని కొంచెం అది అంటే టైం లైన్లోకి తేడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటారంట. కారణం రీజన్స్ ఏమేంటి? టైం తీసుకునేది ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రతి హీరో 3-4 సినిమాలు చేస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఓకే అంటారంట, అన్న తర్వాత కూడా దాన్ని టైం అంటే ఓకే అంటాం తర్వాత టైం తీసుకోవడం అంటే ఇప్పుడు మీరు ఒక కథ చెప్పారు అనుకోండి సార్, బాగాలేదండి మీరు వెంటనే చెప్తే మీరు ఇమీడియట్గా హర్ట్ అవుతారు. ఎందుకంటే దాని వెనకాల మీరు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కూర్చొని రాసుకుని ఉంటారు. ఓకే, ఆ కథలో కూడా ఉంటుంది, పాయింట్ లేకుండా చెప్పేయడానికి రారు కదా, వాళ్ళు చాలా కష్టపడి చెప్తారు. అది ఏమవుతుందంటే హీరోయిన్ సూపర్ ఉంది సార్, ఇది మనం చేసేద్దామని చెప్పేస్తాను నేను ఉండగానే మీకు చెప్పే మీరు వెళ్ళాక కూర్చొని చెప్తారు, సార్ మన కెరీర్లో మన ఈ సినిమా ఇంత చేస్తుంది, ఇది ఇంత ఇది ఉంది, ఇందులో కొంచెం ప్రాబ్లం ఉంది సార్, కొంచెం దీన్ని అవాయిడ్ చేయండి అని నాకు చెప్తారు. ఓకే, అప్పుడు నేను హీరోలు అన్నాడే రేపు నుంచి నువ్వు రాక అనలేను కదా, నేను బ్యాడ్ అవుతారు ఆటోమేటిక్గా బ్యాడ్ అవుతాను. అందుకని ఏం చేయాలంటే అవతల వాళ్ళు కూడా షాక్గా లేకుండా ఏమంటే ఇది కథ అంతా బాగుంది, ఇక్కడ ఏదో పాయింట్ ప్రాబ్లం ఉంది అని నా మీద వేసుకుంటా, నాకు అనిపించింది ఇలా ఇలా అని. నెమ్మదిగా ఆ ప్రాజెక్ట్ వేరే ఇంకోళ్ళతో ఎవరితో చేసుకుంటే బెటర్ ఏమో అండి, ఇప్పుడు కొంచెం టైం బట్టి ఇలా ఉంది, బిజీగా ఉన్నారని ఏదో అలా అవాయిడ్ చేయడానికి టైం ఎక్కువ తీసుకోండి. అసలు నేను నాకు బ్యాడ్ నేమ్ రావడానికి రీజనే అది, ఇమ్మీడియట్గానే చెప్పేస్తా అసలు. ఎందుకంటే నేను ఐ రెస్పెక్ట్, ఇప్పుడు మీరు కథ చేసుకున్నారు, ఈ హీరో కాబట్టి ఇంకో హీరో దగ్గర ట్రై చేసుకుంటారు, రైట్. మాకు నచ్చకుండా అలా కంటిన్యూ చేసి ఓ సంవత్సరం తిప్పుకుని మీ టైం వేస్ట్ చేసి అది చాలా క్రూషియల్ అండి, ఎవరికైనా టైం క్రూషియల్ కదా. రైట్, మీరు ఇప్పుడు ఈ సినిమా కాకపోతే వెబ్ సిరీస్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు, ఇంకో ప్రొడ్యూసర్ని పట్టుకోవచ్చు, లేకపోతే కొత్త హీరోకే వెళ్ళిపోవచ్చు. ఇదేదో బాగుంది, దీని పాయింట్ నెమ్మదిగా లాగి ఏదో రకంగా ఇప్పుడు మనకి ఏదైనా గ్యాప్ వస్తే ఈ సినిమా చేద్దాం, అసలు అలాగే ఉండదండి. అది అలా ఉన్నా చెప్పేస్తాం, మీరు ఇంకో సినిమా చేసి రండి, టైం బట్టి ఇలా ఉంది ఇక్కడ, ఆ సినిమా తర్వాత ఇచ్చేద్దాం, అలాగే ఉంటుంది. ఓకే, ఒక్కోసారి ఏంటంటే బిగినింగ్లోనే ఒక ఆవేశంతో వస్తారు, తర్వాత మనం కొంచెం స్లో చేయగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ పోద్ది. ఓకే, అవి చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ రాగానే చేయడానికి ఇప్పుడు ప్రొడ్యూసర్ వచ్చారు అనుకోండి, ఓ డైరెక్టర్ వచ్చారు, ఆయన ఇంతకుముందు ఏం చేసి సినిమా తీసారో తెలియదు, కొత్త వాళ్ళతో వచ్చినప్పుడే టైం తీసుకోవాల్సి వస్తుందని. వాళ్ళు ఎక్కడ పని చేశారు, రేపొద్దున ఇన్ని కోట్లు ఇంత షెడ్యూల్ స్టార్ట్ చేశాక సినిమా కరెక్ట్గా చేయలేకపోయారు అనుకోండి డైరెక్షన్, తర్వాత ప్రొడ్యూసర్ డబ్బులు పోతే హీరో కెరీర్ మొత్తం నాశనం అయిపోద్ది. ఓకే, అలా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి, అందుకనే కొంచెం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అప్పటి నుంచి ఏంటంటే మా హీరోతో ఎవరైనా కొత్త వాళ్ళు సినిమా చేద్దాం అనుకుంటే అందులో మీకు నచ్చిన సీన్ ఏదన్నా ఒకటి షూట్ చేస్తే అండి మేమే డబ్బులు పెడతాం, ఒక మంచి సీన్ మీరు చేయగలరు కాన్ఫిడెంట్గా అనుకుంటే అది షూట్ చేసి తెస్తే చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందామని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి. ఆ షూట్లో వాళ్ళు చేయలేకపోతే మీరు ఈ సినిమా వద్దులేండి అని చెప్పి మానేసిన సినిమా కూడా ఉన్నాయి. అవకాశాల క్రియేషను నేను చేయనని కదా, అంతే కదా, దాన్ని నేను చెప్పేది కూడా అదే కదా. అదే బిజీగా ఉన్న వాళ్ళు డేట్లు వస్తాం కానీ కొత్తగా ఉన్న వాళ్ళకి అవకాశం తెప్పించలేము. అలా అయితే నేను చాలా బిజీ ఉండాలి కదా.
కొత్త అవకాశాలు తెప్పించమంటే నాకు వెళ్ళి నేను బిల్ చేసుకుంటా కదా సార్. ఆల్రెడీ మీరు చేస్తున్నారు కదా మీరు. నేను చేస్తున్నాను కానీ ఈ రేంజ్ కాదు కదా, నెక్స్ట్ రేంజ్లో ఉండాలి అసలు కెరీర్ బిల్డప్ అంటే. అలా ఉండదు, ఎవరి టాలెంట్ని బట్టి ఆడికి వస్తుంటాయి అంతే. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ కరెక్ట్గా రీచ్ అయ్యారు? నేను అలా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయను, అదే ప్రాబ్లం. మీకున్న సర్కిల్ ఇంత పెద్ద సర్కిల్ కదా, ఇప్పటికైనా అనిపించిందా ఇంకా లైఫ్ ఎప్పుడైనా సర్కిల్ పెరిగి వెళ్తే మనకి పర్సనల్ టెన్షన్ పెరుగుతుంది తప్ప ప్రశాంతంగా ఉంటాం. సర్కిల్ పెరిగి వెళ్తే మనకి పర్సనల్ లైఫ్ పోద్ది. ఇప్పుడు భద్ర ప్రొడక్షన్ చేస్తున్నాను. ఇది వరకన్నా నాకు అంటే బాగా వర్క్ ఎక్కువైపోయి, వర్క్ లోడ్ ఎక్కువైపోయింది. నేను అసలు ఆ టైప్ కాదు. నేను జాలీగా ఆ రోజు అసలు నెలకు 2-3 రోజులు షూటింగ్ చేసాను, ఆ నెల గడిచిపోద్ది. ఆ టైపు ఆలోచించే టైపు. ఓకే. ఇప్పుడు బాధ్యతలు పెరిగి కొలిది టెన్షన్స్ కూడా పెరుగుతుంటాయి. ఓకే, సరే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది, నాకు కూడా బాగానే ఉంటుంది అని కొన్ని బాధ్యతలు నెత్తి మీద తీసుకోవాల్సి వచ్చింది. బాలయ్య బాబు గారిది అంటే నిప్పురవ మీ కాంబినేషన్ ఫస్ట్ స్టార్టింగ్ అదేనా, లేకపోతే అంతకుముందు ఏమైనా చేశారా? నిప్పురవ బాగా 100-120 రోజులు మా ఇద్దరు కాంబినేషన్ అండి. అది ఇంటర్వెల్ వచ్చేసి ఒక 30 డేస్ చేశారు. క్లైమాక్స్ ఒక 40 డేస్ బాంబేలో చేసాం, 4 హెలికాప్టర్లు. ఇక్కడ తర్వాత 3 హెలికాప్టర్లతో చేసాం, ఒక 2 హెలికాప్టర్లతో చేసాం. బాంబే అంతా రైన్ వస్తూ ఉండేది. బాబు నేను ఎక్కడికి వెళ్ళినా పక్క రూమ్లో ఉన్నారు. నా దగ్గర వేసే తనకు కూడా అని బాగా అప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కానీ మరి ఆయన సెట్లో ఫస్ట్ స్టార్టింగ్ 6 గంటలకి వచ్చి కూర్చుంటే మీరు 8 గంటలకు రావటం? అదే ఆయన 7ంటికి వచ్చారు. ఫిలిం సిటీలో షూటింగ్ అండి. నేను జైలర్ వేషం, ఆయన ఏమో శ్రీమన్నారాయణలో. అది ప్రొడక్షన్ కూడా నేనే చేశా, ఎగ్జిక్యూటివ్. నేను రోజు అదే 7:30-8కి వచ్చాను లొకేషన్కి. నమస్తే బాబు అంటే పరామర్శల తర్వాత వెళ్ళి మేకప్ వేసుకున్నాను. మేకప్ ఏంటంటే డైరెక్టర్ చెప్పారు, సార్ ఆ జైలర్ క్యారెక్టర్ మీరే చెప్పాలి కదా, నా కోసం వెయిటింగ్ అండి బాబు అంటే. ఆ ప్రొడక్షన్లో ఏమన్నారంటే, సార్ మీరు బాబు అంటే ఎలా 6:30కి వచ్చేస్తారని మీకు ప్రోగ్రామ్ చెప్పలేదు. అలాగే ఆ రోజు నేను ఇంకా బాబు దగ్గరికి వెళ్ళడం టెన్షన్ పడ్డా. కానీ సర్లే వాళ్ళు మిస్టేక్ చేస్తే నువ్వెంత టెన్షన్ పడుతున్నావు, ఓకే కానీ అసలు ఆయనది చాలా డిఫరెంట్గా ఉంటారండి. ఆయన నచ్చితే అసలు ఎవరేం చెప్పినా అసలు మనం ఇక్కడ కూడా ఎక్కదు. అలాగే అవతలోడులో ఏదైనా ఇష్టం లేని విషయాలు ఉంటే మాత్రం మొహం మీద చెప్పేస్తారు. నువ్వు నాకు కనిపించకు, నేను చూస్తే ఇరిటేషన్ వస్తుంది.